వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అమ్మవారికి ఒడిబియ్యం పోసాము. అంటే కళ్యాణం రోజు అమ్మవారి బల్కంపేట కళ్యాణం రోజు మేము ఒడిబియ్యం పోస్తాం అనమాట. ఇక్కడ అమ్మవారిని రెడీ చేసి సో అమ్మవారికి ఇలా అభిషేకం చేస్తాము. పాలు, పెరుగు, వాటర్, ఇంకోటి వచ్చేసి షుగర్, చక్కెర, నెయ్యితో కలిపి అమ్మవారికి అభిషేకం చేస్తాం. అభిషేకం చేశాక మా ఒడిబియ్యం పోయాలి కాబట్టి మా అమ్మ ఒక జబ్బ తీసుకొని బేసన్ గిన్నె అంటారా, బేసన్ గిన్నెలో ఒడిబియ్యం పోసి బియ్యం పోసి ఇంకా అందరు ఇలా పసుపు అందరు కలిసి మేము ఒక 5 మెంబర్స్ అనుకున్నాం. బట్ ఇంకా అమ్మవారు అలా పిలిపించేసుకుంది ఒక 9 మెంబర్స్ని అలా అందరు కలిసి ఇలా పసుపు పట్టుకొని అమ్మవారికి ఒడిబియ్యం పోస్తున్నారు. సో ఇది ఒక రిచువల్ కాబట్టి అందరూ ఒక మెమోరీస్ కూడా క్రియేట్ చేసుకోవాలని ఫొటోస్ కోసం కూడా అలా పెట్టేశారు హ్యాండ్స్. అలా అయిపోయాక అందరూ ఒడిబియ్యం కలిపేశారు. మమ్మీ ఆయిల్ పోస్తుంది. ఇంకా ఇలా వడిబియ్యం కలిపేశాక అమ్మవారిని మమ్మీ రెడీ చేసింది కదా, ఇలా అమ్మవారి ముందు పెట్టి అమ్మవారిని ఒక చిన్న పాపని చూసినట్టు అనిపించింది మాకైతే. మా ఇంట్లో ఒక పాప ఉన్నట్టు అనిపించింది, ఎందుకంటే చిన్న క్యూట్గా అనిపించింది అనమాట. అంటే అమ్మవారిని పట్టు చీరతో కట్టించి, పట్టు చీర అంటే పట్టు చీర కాకపోయినా మాకు తోచినంత ఒక క్రీమ్ కలర్ పెళ్ళి కాబట్టి క్రీమ్ కలర్ శారీ తీసుకుంది మమ్మీ. మళ్ళీ పూలు అలా పెట్టి, నిమ్మకాయలు పెట్టి, ఇంకోటి పందిర్లాగా యాప కొమ్మలు, ఎంత ప్రశాంతం. మా ఇంట్లో మొత్తం పాజిటివ్ వైబ్ వచ్చేసింది ఆ రోజు. ఇంకా మమ్మీ అందరూ రెడీ చేశాక ఒడిబియ్యం పోసేసి కొబ్బరికాయ కొడుతుంది అనమాట అమ్మవారికి. అమ్మవారి కొబ్బరికాయ కొట్టాక మా డాడీ వచ్చారు. మా డాడీతో ఇక మా డాడీ కూడా ఒడిబియ్యం పోయిపోయాలని చెప్పి మమ్మీ ఆ డాడీకి బొట్టు పెడుతుంది. సో ఇది చిన్న మూమెంట్ కదా, క్యాప్చర్ చేసాము. మాకు మా హ్యాపీనెస్ కోసం అని చెప్పి మేము కూడా మీకు పెట్టాలని క్యాప్చర్ చేసి పెట్టాము. మా డాడీ కూడా ఒడిబియ్యం పోస్తున్నారు అమ్మవారికి, చూడండి. మా డాడీకి అసలు ఒడిబియ్యం ఎలా పోయాలో కూడా తెలియదు, బట్ ఆ మమ్మీకి అడిగి అలా పోస్తున్నాడు అనమాట. ఇక నేను కూడా అలా పోస్తున్నాను ఒడిబియ్యం పోసేసి మా చెల్లి కూడా అందరూ వచ్చేసి అందరూ ఒక్కొక్కరుగా ఒడిబియ్యం పోస్తున్నారు. పోసాక ఇంకా లాస్ట్ చూడండి అమ్మవారిని ఎంత బాగుందో చూడండి. ఇంకా ఎలా బాగుందో, ఇలా రెడీ చేసాము ఏంటి కంప్లీట్గా అనేది మీకు ఇంకా కొంచెం క్లిప్ యాడ్ చేశాను, ఎందుకంటే అందరికి అర్థం అవ్వాలి ఎలా చేస్తాం మేము అనేది అని చెప్పి మేము కూడా క్లిప్ తీసి పెట్టామన్నమాట. ఇది వచ్చేసి మా కాలనీ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్. ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను.